బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా ఆ లీడర్కు తిరుగులేదు. కానీ ఒక్క ఓటమి ఆయన్ను పూర్తిగా కుంగదీసింది. ఎన్నికల్లో ఓటమితో ఆయన గప్చుప్ అయిపోయారు. ప్రస్తుతం నియోజకవర్గానికి కూడా ముఖం చాటేశారు. అడపాదడపా నియోజకవర్గానికి వచ్చి వెళ్తున్నారు. ఆయన నియోజకవర్గ ప్రజలకు దూరం కావడం వెనుక సొంత పార్టీ లీడర్లే ఉన్నారా? ఖమ్మం జిల్లా వైరా బీఆర్ఎస్ కీలక నేతగా ఉన్న మదన్ లాల్ ప్రస్తుతం పార్టీ కార్యక్రమాలకు అడపాదడపా హాజరవుతున్నారు. తెలంగాణ ఏర్పాటుతో 2014లో జరిగిన తొలి అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ టికెట్ ఆశించారు. టికెట్ రాకపోవడంతో వైసీపీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. అప్పుడు వైసీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి కొంతకాలం తర్వాత బీఆర్ఎస్లో చేరారు. అనంతరం జరిగిన 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ నుండి పోటీ చేసి ఇండిపెండెంట్ అభ్యర్థి రాములు నాయక్పై మదన్ లాల్ ఓటమి చెందారు. పొంగిలేటి బీఆర్ఎస్ను విభేదించిన సమయంలో మదన్ లాల్ ఆయనకు సపోర్ట్ ఇవ్వలేదు. దీంతో అప్పుడు పొంగిలేటి శిబిరం అంతా మదన్ లాల్కు వ్యతిరేకంగా పనిచేయడం ద్వారా ఓటమి చెందినట్లు మదన్ లాల్ కేసీఆర్కు ఫిర్యాదు చేశారు. అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో పొంగులేటి అండతో గెలిచిన ఇండిపెండెంట్ ఎమ్మెల్యే రాములు నాయక్ పొంగులేటి అండతో బీఆర్ఎస్లో చేరారు. అయితే అప్పటి నుండి ఒకే పార్టీలో ఉన్న మదన్ లాల్ రాములు నాయక్ల మధ్య వారు కొనసాగింది. ఒకరిపై ఒకరు పట్టు సాధించడం కోసం ఎవరి ప్రయత్నాలు వారు చేశారన్న వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో 2023లో జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకే మరోసారి టికెట్ ఇచ్చిన కేసీఆర్ వైరాలో మాత్రం గులాబీ పార్టీ అభ్యర్థిని మార్చారు. రాములు నాయక్ను కాదని మదన్ లాల్కు అవకాశం కల్పించారు. కేసీఆర్ అప్పుడు నిర్వహించిన సర్వేలో కూడా రాములు నాయక్ కంటే మదన్ లాల్కే గెలిచే అవకాశం ఉందని రిపోర్ట్ వచ్చింది. దీంతో మదన్ లాల్ను ఎన్నికల బరిలో నిలిపారు. కాంగ్రెస్ అభ్యర్థి ప్రస్తుత ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్పై మదన్ లాల్ ఘోర ఓటమి చవిచూశారు. కేసీఆర్ సర్వేలో ఖమ్మం జిల్లాలో బోణి చేస్తామని భావించిన వైరాలో ఓటమి చెందడంతో మదన్ లాల్ నిరాశలో ఉన్నారు. అప్పటి నుంచి నేటి వరకు ఆయన నియోజకవర్గంలో కనిపించడం లేదు. కాంగ్రెస్ గాలితో పాటు సొంత పార్టీ నేతలే తన ఓటమికి కారణమని ఆయన భావిస్తున్నారట. అందుకే నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో లేకుండా పోయారట. పార్టీ కార్యక్రమాల్లో కూడా పెద్దగా హాజరైన సందర్భాలు లేవు. ఈ మధ్య కాలంలో జరిగిన కేసీఆర్ పుట్టినరోజు వేడుకల్లో మాత్రం కొంత హడావిడి చేశారు. నియోజకవర్గంలో జరిగిన వేడుకల్లో పాల్గొని పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపారని చర్చ నడుస్తోంది. ఇక మీదట ప్రజా సమస్యల పరిష్కారం కోసం నియోజకవర్గంలో మకాం వేస్తాను అని ఆయన చెబుతున్నారట. లేదంటే ఇలాగే ప్రజలకు దూరం అయితే పట్టు సాధించడం కష్టంగా మారే అవకాశం ఉందని భావించిన ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు తన ఓటమికి పార్టీ నేతలు పువ్వాడ అజయ్, ఎమ్మెల్సీ తాత మధుతో పాటు స్థానికంగా ఉన్న మరికొంతమంది నేతలు ఉన్నారని మదన్ లాల్ మదన పడుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం జిల్లా పార్టీ నేతలతో ఆయన ఏమాత్రం టచ్లో ఉండడం లేదట. కానీ తన నియోజకవర్గ నాయకులు ప్రజలతో ఉండాలని ఆయన భావిస్తున్నట్టు సమాచారం. అంతేకాదు తన ఓటమికి కారణమైన వారిపై సమయం వచ్చినప్పుడు మాట్లాడదామని ఆంతరంగికులతో ఆయన చెప్పినట్లు సమాచారం. ఇప్పటికైనా నియోజకవర్గంలో చురుకుగా పాల్గొని వచ్చే ఎన్నికల బరిలో మదన్ లాల్ నిలుస్తారా, లేదంటే తన రూటు అంతే అని ప్రజలకు దూరంగా ఉంటారా వేచి చూడాలి.